సిరిసిల్ల శాసనసభ్యులు గత 10 సంవత్సరాల క్రితము మంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ఎప్పుడు సిరిసిల్ల పోని కల్వకుంట్ల తారక రామారావు గారు ఇట్లా మాట్లాడడం అంటే సిగ్గుచేటు. నేతన్నల గురించి మాట్లాడిన అయితే అర్హత మీకు లేదు. సిరిసిల్ల ఉన్న నేతలన్నీ నానా ఆశ పెట్టి పవర్లూమ్లు కానీ హ్యాండ్లూమ్లు కానీ నిర్ణయం చేసింది నువ్వు. గతంలో బతుకమ్మ చీరలు అని చెప్పి సిరిసిల్ల సంబంధించిన ఏ ఒక్క నేత కుటుంబాన్ని నేత కార్మిక కుటుంబాన్ని ఆదుకోకుండా గుజరాత్ వారికి బీహార్ వారికి కాంట్రాక్ట్ ఇచ్చింది నువ్వు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న నేతల గురించి సిగ్గు లేదా? పరిగ్రమాలు మన ఇంకేం మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు? మీరు కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని అవమానపరిచింది బీఆర్ఎస్ పార్టీ. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క పేరుని ఎక్కడ వాడకుండా కావాలని ఆయన యొక్క తెలంగాణ ఉద్యమకారుడిని ఆయన యొక్క వ్యవస్థని ఇబ్బంది పెట్టే విధంగా చేసింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్. వీరికి ఎట్లా మాట ఉందండి, మాట్లాడే అర్హత ఉందండి? వందకు 100% గీతన్నలకు నేతన్నలకు ప్రతి కుటుంబానికి ఇచ్చే విధంగా ప్రణాళికబద్ధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. రాజకీయం చేయాలనుకుంటే కేటీఆర్ గారు మీకు చాలా చాలా ఇబ్బందికర వాతావరణము ఇప్పుడు రాజకీయంగా ఉంది కాబట్టి నేతన్నల గురించి మాట్లాడి సిరిసిల్లలో వాళ్ళు ఓట్లను దండుకోవడం కోసం మాట్లాడుతున్న కల్వకుంట్ల తారక రామారావు గారు అలియాస్ కోట్ల రామారావు గారు ఒక చిన్న మాట చెప్తారు, రాసుకోండి. పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. పద్మశాలి కుటుంబాలని రాజకీయం తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఎక్కడన్నా కూడా పద్మశాలి కుటుంబానికి కానీ పద్మశాలి నేతల కుటుంబాలకు కానీ ఎక్కడన్నా మీరు రాజకీయంగా నేపథ్యం ఇచ్చారా, ఆర్థికంగా ఆదుకున్నారా, లేకుంటే వాళ్ళకి వ్యాపారవేత్తంగా కానీ చేశారా? అరే బతుకమ్మ చీరలని నేతన్న కుటుంబాలకు ఇస్తే వాళ్ళు బాగుపడతారని చెప్పి వాళ్ళకి ఇవ్వకుండా గుజరాత్ వాళ్ళకి దాసోహం చేసి గులామైంది నువ్వు మాట్లాడుతా ఉన్నావా? ఇట్లా మాట్లాడే ఇట్లా బేకారు మాటలు మాట్లాడే నేనేమంటున్నా, ఇట్లా బేకారు మాటలు మాట్లాడే కేటీఆర్ తన స్థాయిని తీరాసుకుంటా ఉన్నాడు. గతంలో 10 సంవత్సరాలు సిరిసిల్ల సంబంధించిన మంత్రిగా పనిచేసినావు. ఎప్పుడన్నా వాళ్ళని చెప్పి ఆదుకున్నావా? ఎంతసేపు నువ్వు మీ తండ్రి ముఖ్యమంత్రి ఏం చేసినప్పుడు నువ్వు ఎక్కడన్నా కొంచెం చెప్పినావా? చేనేత చేస్తున్నాం రాగానే వాళ్ళు వేసిన షాలు కప్పుకుంటాడు, చేనేత సంబంధించిన మాట్లాడతాడు, ఇక అయిపోయింది, ఫోన్ స్విచ్ ఆఫ్, మాట్లాడాడు. కనీసము నేతన్నలకు వారికి ఆర్థిక సాయం ఏ విధంగా ఉండాలి, వాళ్ళ కుటుంబం ఎట్లా ఆదుకోవాలి, ఎట్లా వాళ్ళకు వైద్య విద్య ఇవ్వాలని చెప్పి ఎప్పుడైనా ఆలోచించిర్రా? ఓట్ల కోసం నేతన్నలు కావాలి, నోట్ల కోసం నేతన్నలు కావాలి, మా రాజకీయ పబ్బం కోసం నేతన్నలు కావాలి. కానీ నేత కుటుంబాలకు నేత వ్యవస్థకు వారి యొక్క కుటుంబ వ్యవస్థ కూడా ఎప్పుడైనా ఆదుకునే పాపాన పోలేదు. చిల్లర మాటలు బంద్ చేయండి కల్వకుంట్ల తారక రామారావు గారు. నేను చెప్పిన చేనేత కార్మికులు ఉసురు తాకింది కేటీఆర్ అంటున్నా, వాళ్ళ తాకింది అంటున్నా. మీరు కేవలము ఎన్నికలు వచ్చే ముందు మాత్రం కూర్చుకొస్తారు నేతన్నలు, శాలల కుటుంబాలు, పద్మశాలి కుటుంబాలు. ఎప్పుడైనా వాళ్ళని రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, వైద్యపరంగా, సామాజికంగా ఆ కుటుంబానికి ఆ కులానికి ఎప్పుడైనా యశమంతన్నా మేలు చేసిరా? మీరు నేతన్నల గురించి మాట్లాడే అర్హత లేదు, ఆ హక్కు లేడు. నేతన్నల్ని దగా చేసింది బీఆర్ఎస్ పార్టీ, మోసం చేసింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు నేతన్నల్ని కడుపులో పెట్టి చూసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దానికి నిలవెత్తు సాక్ష్యం పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, హ్యాండ్లూమ్ చైర్మన్ చేయడం, వైస్ చైర్మన్ చేయడం, అదేవిధంగా హ్యాండ్లూమ్ సంబంధించిన పవర్ సంబంధించి చైర్మన్ చేయడం. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నేతన్నలకు స్పష్టంగా, సంపూర్ణంగా, పరిపూర్ణంగా వారికి ఆదుకుంటాం, వారిని కడుపులో పెట్టి చూసుకుంటాం. ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇది ప్రజా ప్రభుత్వం. అందరికీ ఏకదాటిగా ముందుకెళ్తాం. ఎవరు కూడా రాజకీయం చేయాలనుకుంటే మీరు గతంలో చేసిన పాపాలని ఇప్పుడు తుడుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు ఎన్ని జన్మలెత్తినా మీరు చేసిన పాపాలు తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోరు. Subscribe us and press the bell icon for more interesting updates.